శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. దిష్టి దోషం పిల్లలకి పోవటానికి ఏదైనా సులభకరమైన మార్గాలు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సహజసిద్ధంగా చిన్నపిల్లలకి దిష్టి దోషం పోవడానికి ఆచరించవలసిన ముఖ్యమైనటువంటి విధి విధానంలో కాటుక పెట్టుట, బుగ్గ మీద పెద్ద చుక్క, నుదుట పెద్ద చుక్క, అరికాళ్ళు పెద్ద చుక్క అనేటువంటిది పెట్టాలి. అంతేకాకుండా ఎప్పుడైనా సరే చిన్నపిల్లవాడికి ప్రతి నెలా కూడాను ఒక కొబ్బరికాయ తీసుకొని దిష్టిలాగా తీసివేసి కొట్టి అవతల పారేయాలి. ఇట్లా సంవత్సరం పోయేదాకా, అంటే 1 year దాటేదాకా ప్రతి నెలా కూడా చిన్న బాలికకు లేక బాలురకు కనుక చేసినట్లయితే వాళ్ళకి బాలారిష్ట దోషాలు అనేవి రావు. అంతేకాకుండా దిష్టి దోషం నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మొలత్రాడు అనేటువంటిది చిన్న పిల్లవానికి తప్పనిసరిగా మొలతాడు కట్టాలి. అది కూడాను నలుపు రంగు మొలతాడు కానీ ఎరుపు రంగు మొలతాడు కానీ కట్టి, తర్వాత ఒక విధమైనటువంటి దిష్టికాయ అని చెప్పేసి మనకు అమ్ముతూ ఉంటారు బయట. ఆ దిష్టికాయ నలుపు రంగు ఆకృతిలో కలిగి ఉంటుంది. ఆ నలుపు రంగు ఆ కాయను తప్పనిసరిగా మొలతాడికి తగిలించేటువంటి విధి విధానం ఎంతగానో ఉంటుంది. తర్వాత స్నానం చేసిన తర్వాత చెంబెడు నీళ్లు తీసుకొని ఇంట్లో దిష్టి, బయట దిష్టి, పొరుగువారి దిష్టి అని చెప్పేసి నీళ్లు తిప్పి పారబోస్తారు. తర్వాత శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అని చెప్పేసి బొట్టు పెడతారు నీళ్లతోనే. ఈ విధంగా కనుక చేసినట్లయితే చిన్నపిల్లలకు దిష్టి అనేది తగలకుండా రక్షింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. కొంత వయసు వచ్చిన తర్వాత, అంటే 3 ఏళ్ళు, 2 ఏళ్ళు, 4 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా దిష్టి దోష ప్రభావాలు అత్యధికంగా పనిచేస్తూ వాళ్ళు భోజనం చేయకుండా హఠం పట్టినప్పుడు, గొడవ చేస్తున్నప్పుడు, ఆ భోజనం బాగా తినటానికి ఆ యొక్క అన్నం దిష్టి తగిలింది అని చెప్పేసి తెలుసుకొని ఒక అట్లకాడ తీసుకొని అట్లకాడను బాగా కాల్చి మొట్టమొదటి అన్నంలో గుచ్చి తర్వాత అబ్బాయి చుట్టూతా తిప్పి అవతల నీటిలో ముంచుతారన్నమాట. ఇలా కనుక చేసినట్లయితే అన్నం దిష్టి అనేటువంటిది పోతుంది అని చెప్పేసి శాస్త్రం. అంతేకాకుండా కోడిగుడ్డు దిష్టి అని చెప్పేసి ఉంటుంది. కోడిగుడ్డు మీద ఈ యొక్క కాటిక రాసి అబ్బాయిని దక్షిణం వైపు చూసేటట్టుగా కానీ లేక పడమర వైపు చూసేటట్టుగా కానీ కూర్చోబెట్టి కోడిగుడ్డుని 3 సార్లు తిప్పి అబ్బాయి వెనక నుంచి పగలగొట్టడం లాంటి సంఘటన జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దిష్టి దోషాలు పోవటానికి నిదర్శనం. అబ్బాయి ఎంత తిన్నా సన్నగానే ఉన్నాడు, దిష్టి తగిలిపోయింది, వీడు లావెక్కట్లేదు అనుకున్నప్పుడు పీట మీద ఒక శనివారం నాడు కానీ గురువారం నాడు కానీ అబ్బాయిని కూర్చోబెట్టి అబ్బాయి చుట్టూతా కూడా మంచి గుమ్మడికాయను 3 సార్లు అటు ఇటు తిప్పి ఆ గుమ్మడికాయను ఇంటి ప్రాంగణంలో మట్టిలో పాతిపెట్టాలి. ఇలా కనుక పాతిపెట్టినట్లయితే ఆ గుమ్మడికాయ కుళ్ళిపోయేటువంటి తరుణం వచ్చేసరికి అబ్బాయి మాత్రం బాగా మొద్దుగా, బొద్దుగా, లావుగా తయారవుతాడు అని చెప్పేసి కూడా శాస్త్రాలు చాలా మనకు చెబుతూ ఉంటారు. మన భారతీయ సంస్కృతి అంతా కూడాను ఇటువంటి విధి విధానాల్ని చాలా చక్కగా తెలియజేస్తుంది. కాబట్టి మనం దిష్టి అనేది ఉన్నది అని చెప్పేసి నమ్ముతూ ఉంటాం. ఇంటికి దిష్టి పట్టినప్పుడు ఏం చేస్తాం? గుగ్గిలం పొగ లేక సాంబ్రాణి పొగ ఇళ్ళంతా కూడా చూపిస్తాం. అలాగే పిల్లలకు కూడాను రోజు తలంటి స్నానం చేయిస్తారు. ఆ నూనె రాసి చిన్నపిల్లలకి వాళ్ళకి తప్పనిసరిగా సాంబ్రాణి పొగ వేస్తారు జుట్టుకి. అలా జుట్టుకి సాంబ్రాణి పొగ వేయటం వలన బాలారిష్ట దోషాలు పోవటమే కాకుండా దిష్టి దోషం కూడాను
పటాపంచలైపోతుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి విధి విధానాలు. పిల్లలకి దిష్టి తగిలిందని చెప్పుకోవటం ఎట్లా అంటే ఉన్నట్టుండి విరోచనాలు అవటం, ఆ విరోచనాలు నీళ్ల విరోచనాలు అవటం, తర్వాత ఏడవటం, కడుపు నొప్పి రావటం, ఇవన్నీ కూడా దిష్టి దోషాల్లో భాగాలే. వీటన్నిటినీ పోగొట్టడానికి ఇటువంటి విధి విధానాల్ని మనం పాటిస్తున్నాం. నేటికి కూడా సనాతన సంప్రదాయ రీత్యా అనే ఉద్దేశాన్ని గుర్తెరిగి తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.